హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుమతి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, గ్లెన్గిల్స్ హాస్పిటల్. ఈరోజు నా ఓపీడీకి ఒక పేషెంట్ వచ్చారు. ఆయనకి ఈ మధ్య తరచుగా రాత్రిపూట పిక్కలు పట్టేసి చాలా విపరీతమైన నొప్పి వస్తుందని ఆయన చెప్తున్నారు. ఈ కంప్లైంట్ మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఈ పిక్కలు పట్టేయడం, దానివల్ల నొప్పి, దాని తర్వాత కూడా 2-3 రోజుల వరకు నడుస్తున్నప్పుడు పెయిన్ రావడం, ఇలాంటి లక్షణాలు అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. వీటికి ముఖ్యమైన కారణం, వీటిని మజిల్ క్రాంప్స్ అని అంటారనమాట. ఇవి ఎందుకు వస్తాయి? ముఖ్యంగా చాలా కామన్గా వచ్చే కారణాలు వచ్చి డిహైడ్రేషన్ అంటే వాటర్ సరిగా తీసుకోకపోవడం, మన బ్లడ్లో కొన్ని రకాల లవణాలు తక్కువగా ఉండడం, లైక్ పొటాషియము, మెగ్నీషియము, ఇలాంటి లవణాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తూ ఉంటాము. రిపీటెడ్ మజిల్ యూజ్ అంటే ఎక్కువ ఇంటెన్స్ ఎక్సర్సైజ్, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత స్ట్రెచెస్ చేయకపోవడం, ఇలాంటివి చేసినప్పుడు కూడా కొంతమందిలో మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని రకాల సీరియస్ నరాల జబ్బుల్లో కూడా మనము మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తాము. కాబట్టి ఎప్పుడు మనం న్యూరాలజిస్ట్ని కలవాలి అంటే, అవి రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి, రెస్ట్లో కూడా వస్తున్నాయి, తర్వాత దాంతోపాటు ఈ తిమ్మిరిగా ఉండడం కానీ ఆ భాగము, లేదా వీక్గా ఉండడం కానీ, ఈ లక్షణాలు కూడా కలిసి ఉన్నట్లయితే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కలిపి దాని వ్యాధి నిర్ధారణ అనేది చేసుకోవాలి, దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఇది చాలా కామన్ కండిషన్ కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి రాకుండా ఉండాలంటే అనేవి మనం తెలుసుకుందాం ఈరోజు. వాటర్ బాగా తీసుకోవాలి. రోజుకు 2-3 లీటర్ల వాటర్ తప్పకుండా తాగాలి. బాగా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, లైక్ బనానాస్ అంటే అరటిపళ్ళు, నట్స్, ఇలాంటివి బాగా తినాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తప్పకుండా స్ట్రెచెస్ అనేవి చేయాలి. ఇలా చేస్తే ఈ క్రాంప్స్ని చాలా వరకు మనం అరికట్టవచ్చు. ఇలా చేసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి, బాగా మనం ఇందాక చెప్పుకున్నట్టు వేరే లక్షణాలు కూడా ఉన్నాయి అంటే న్యూరాలజిస్ట్ని కలిసి తప్పకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.